పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 24వ రోజున 47, 48 అధ్యాయములు పారాయణ చేయవలెను. 47వ అధ్యాయం జలంధరుడు శివుని చేతిలో హతుడగుట. రణరంగంలో రుద్రుడికి జలంధరుడికి పోరు ఘోరంగా జరగసాగింది. శివ శౌర్యము ముందు జలంధరుని పాచికలు పారకపోయేసరికి ఇక లాభం లేదనుకున్న జలంధరుడు మాయా గౌరిని సృష్టించి ఆమెనొక రథంపై కట్టివేసి నిశుంబాది రాక్షసులచే హింసింపజేయసాగాడు. అలా హింసింపబడుతున్న మాయా గౌరిని శివుని ముందుకు తెచ్చాడు. అంతే, ఆమెను చూడగానే శివుడు ఖిన్నుడైపోయాడు. పరులచే తన పత్ని అయిన పార్వతి హింసింపబడడం చూడలేక నిశ్చేష్టుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించి యుద్ధం చేస్తున్నాననే భావన కూడా మర్చిపోయి ఒకంతసేపు ఖిన్నుడై అలాగే చూస్తుండిపోయాడు. ఇదే అదనుగా భావించిన జలంధరుడు తన వాడి అయిన బాణములను ప్రయోగించి శివుని యొక్క శిరస్సు పైనను ఉదరమందును వక్షస్థలం పైనను పడినట్లు ప్రయోగించాడు. అయినా అవి శివునిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. నిశ్చేష్టుడై నిల్చున్న నీలకంఠుడికి ఇదంతా రాక్షస మాయ అని బ్రహ్మ ప్రబోధించడంతో మరలా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. తీవ్రంగా మండుతున్న రౌద్ర రూపాన్ని ధరించాడు. శివుని యొక్క భీషణమైన జ్వాలా రూపాన్ని చూడలేక రాక్షసులందరూ చెల్లాచెదరైపోయారు. తలో దిక్కుకు పారిపోయారు. వీరాది వీరులు యోధానుయోధులైన రాక్షస వీరులెందరో తమ కాళ్లకు బుద్ధి చెప్పి వెన్ను చూపారు. అలా పారిపోతున్న వారిలో శుంభ నిశుంభాది రాక్షస వీరులెందరో ఉన్నారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షస యోధులందరూ పార్వతి చేతిలో హతులయ్యెదరుగాక అని శపించాడు. తర్వాత కాలంలో పార్వతీ కాళికాదేవి అవతారం ఎత్తి అసురులను అంతమొందించడం అందరికీ తెలిసిన విషయమే. రాక్షసులు రాత్రులందే కదా ద్విగుణీకృత శక్తితో విజృంభించేది. మరి రాత్రులు అంటే చీకట్లు. చీకటిలోనే కదా భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసులందరూ ఎక్కువగా పీడించేది. అందుకే జలంధరుడు తన శక్తినంతటిని ఉపయోగించి రణరంగమంతా చీకట్లు కమ్ముకునేటట్లు ఒక బాణం వేశాడు. అంతే, చీకటి అయిపోయింది. ఆ కారు చీకటిలోనే జలంధరుడు విజృంభించి ఉగ్రమైన జ్వాల రూపంతోనున్న శివునిపై బాణవర్షం కురిపించాడు. చీకటిలో జలంధరుని శక్తి రెట్టింపు అవుతుందని గ్రహించిన రుద్రుడు వెంటనే తన తపశ్శక్తినంతటిని ఉపయోగించి ప్రకాశవంతమైన గొప్ప తేజస్సును సృష్టించి ఆ కారు చీకట్లను పారద్రోలాడు. ఉగ్రుడి ఉగ్రాన్ని చూసిన జలంధరుడు ఉడికిపోతూ ఒక పెద్ద పరిగాయుధంతో ఉరుకున వచ్చి శివుని వాహనమైన వృషభాన్ని బలంగా మోదాడు. ఆ దెబ్బకు నందీశ్వరుడికి దిమ్మ తిరిగింది. బాధను భరించలేక నందీశ్వరుడు పడిపోయాడు. యుద్ధ భూమిని వదిలి పరుగు లంఘించుకున్నాడు. నందీశ్వరుని అదుపు చేయడం నీలకంఠుడికి సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇక చేసేది లేక తక్షణమే దేవదేవి తేజశక్తియుతమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సర్వమును భస్మీపటలం చేయగల ఆ సుదర్శన చక్రం సర్వులను భయభ్రాంతులను చేస్తూ వేగంగా వెళ్ళి జలంధరుడు శిరస్సును 2 ముక్కలుగా నరికివేసింది. నేలపై పడిన జలంధరుని శిరస్సు మొండెముల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి నెమ్మదిగా ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుణ్ణి వేణోళ్ళ ప్రస్తుతించారు. అందరూ ఆనందాతిశయముతో తమ తమ శిరస్సులను వంచి శివునికి ప్రణమిల్లారు. శివ, సర్వేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాత్మక జలంధర, సురుణ్ణి సంహరించి మమ్ములను కష్టాల కడలి నుండి కడతేర్పించావు. అట్లే బృందామోహితుడైన విష్ణువును కూడా స్వస్థన చేయవలసిందిగా ప్రార్థించుచున్నామన్నారు. అప్పుడు శివుడు, ఆది పరాశక్తి యొక్క పని గాని నాది కాదు. కావున మీరందరూ పరాశక్తిని ప్రసన్నం చేసుకొని వేడుకొనండని చెప్పి తన పరివారంతో సహా నిజవాసానికి ఎగాడు. అంతటా దేవతలందరూ మహామాయాస్తవాన్ని పఠించారు. దేవతాకృత మహామాయాస్తవం. యదుద్భవాత్ సత్వరజస్తమో గుణా సృష్టిస్థితిధ్వంస నిదానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తినోతి మూల ప్రకృతిం నతాస్మృతాం యాహి త్రయోవింవతి భేదా శాబ్దిత యః ధ్రుపకర్మాటి జగుస్త్రయోపి వై జగత్యశేషే సమధిష్ఠితాపరా వేదాస్తమూల ప్రకృతిం నతాస్మృతాం యద్భక్తియుక్తాం పురుషాస్తు నిత్యం దారిద్ర్యాభిమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతాస్మృతాం
దీని యొక్క తాత్పర్యమేమనగా సృష్టి స్థితి లయములకు కారణభూతములైన సత్వరజస్తమో గుణాలు ఎక్కడ నుండి ఉద్భవించాయో, ఎవరి వలన ఈ జనన మరణాలు సంభవిస్తున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కారం. ఏదైతే 23 భేదములతో చెప్పబడి ఉన్నదో అట్టి రూపములతో సమస్త జగతిని అధిష్ఠించుచున్నదో, వేదాలతో సైతం ఎట్టి రూపములతో కీర్తింపబడుచున్నదో అట్టి మూల ప్రకృతికి నమస్కారము. నిత్య సత్యభక్తుడైన వాడు ఎందులో దరిద్రము, భయము, మోహ పరాభవాలను పొందడో, తన భక్తుల పట్ల ఎడతెగని ప్రేమ కనబరుచుచున్నది ఏదియో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేవతల చేత ప్రార్థించబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్తవాన్ని ఏకాగ్ర చిత్తుడై నిర్మల మనస్కుడై త్రికాలముల యందును ఎవడు పఠిస్తాడో వాడు దారిద్ర్యాన్ని, భయాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని గాని పొందడని సాక్షాత్తు నారద మహర్షుల వారే చెప్పిరి. దేవతలట్లు ప్రార్థించగానే గగన మార్గంలో అద్భుత తేజస్సు కటిజ్వాల రూపంలో కనబడి, ఓ దేవతలారా, నేనే త్రిమూర్తి స్వరూపుడను, త్రిగుణాత్మకుడును అయి ఉన్నాను. సత్వగుణం వలన పార్వతిగాను, రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను విరసిల్లుతున్నాను. మీ కోరికలు నెరవేరాలంటే ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతులను వేడుకొనండి అని చెప్పి ఆ మహామాయ అదృశ్యమైపోయింది. మూల ప్రకృతి ఆజ్ఞ ప్రకారం వారందరూ లక్ష్మి, పార్వతి, సరస్వతుల వద్దకు వెళ్ళి తమ అభిష్టాన్ని వెల్లడించారు. ఆ ముగ్గురు ముక్తకంఠంతో, దేవతలారా, ఇవిగో కొన్ని బీజాలను ఇస్తున్నాం. వీటిని తీసుకెళ్లి శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే మోహావేశుడై పరితపించుచున్నారో అక్కడ చల్లండి అని ఆజ్ఞాపించారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి బృందాదేవి చితాభస్మ ప్రాంత మందంతటను విరజిమ్మారు. మోహితుడై పడి ఉన్న శ్రీహరిని చూచి దుఃఖించారు. పాతివ్రత్య మహిమను ప్రకటించే ఈ గాథను ఏకాగ్ర చిత్తులై చదివినను, విన్నను సంతాన సంపదను, స్వర్గప్రాప్తిని పొందగలరు. 48వ అధ్యాయం తులసీదాత్రిల మహత్యం. నారదుడు ఇంకనూ ఇట్లు చెప్పసాగాడు. ఓ పృథు చక్రవర్తి, దేవతలట్లు శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాదేవి చితాభస్మ ప్రాంతమందు చల్లబడిన బీజాల వల్ల అక్కడ 3 గుణములతో శోభిల్లు ఉసరి, మాలతి, తులసి అనే 3 రకాల చెట్లు ఉద్భవించాయి. వీటిలో లక్ష్మీదేవి వలన మాలతి, పార్వతీదేవి వలన తులసి, సరస్వతీదేవి వలన ఉసిరి చెట్లు ఏర్పడ్డాయి. బృందా మోహితుడై పడి ఉన్న శ్రీ మహావిష్ణువు ముగ్గురమ్మల అంశాలతో మొలచిన చెట్లు మహిమ వలనను, ఆ వృక్షముల యొక్క గాలి తాకిడి వల్లను తేరుకొని కోలుకున్నవాడై ఆ వృక్షాల వంక అనురాగపూరితంగా తిలకించసాగాడు. రజోగుణాన్వితురాలైన లక్ష్మీదేవి యొక్క బీజాలు ఈర్ష, అసూయలతో నిండి ఉండడం వలన ఆ బీజాల వలన ఉద్భవించిన మాలతి బర్బరీ నామంతో శ్రీహరికి దూరమైంది. అంటే భర్త పరాయి స్త్రీ వ్యామోహితుడవడం ఏ భార్య సహించగలదు? అందుచే మాలతి దూరమైంది. శ్రీహరి అనురాగ దృక్కులు ఒక్క పార్వతి, సరస్వతిని మాత్రమే చలింపచేశాయి. అందుచే వారిద్దరూ అనగా ఉసరి, తులసి శ్రీహరికి ప్రీతిపాత్రురాలయ్యారు. ఈ విధంగా విష్ణువు మోహ విముక్తుడై తులసి, ఉసరిలతో కలిసి తన వైకుంఠానికి వెళ్ళాడు. అందుచేతనే కార్తీక మాసంలో జరుగు విష్ణు పూజలలో ప్రథమంగా పూజించేది తులసినే. తులసి పూజ వలన విష్ణుమూర్తి అగణిత సంతుష్టుడవుతాడు. తులసి మహత్యం. ప్రస్తుత హిందూ సమాజంలో తులసి మొక్కలేని గడప ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి హిందువు గృహంలో తులసి ఉండడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై విరసిల్లుతుంది. నిత్యం తులసిని ఏకాగ్ర చిత్తంతోనూ మిక్కిలి శ్రద్ధాభక్తులతోనూ పూజించినచో యమదూతలు ఇంటి ఛాయలకు కూడా రారు. తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది. తులసి మొక్కను తాకినా, పెంచినా, పూజించినా మానసికానందం, శరీర ఆరోగ్యం ఇనుమడిస్తాయి. తులసిని నిత్యం పూజించిన వారు 7 జన్మల పాపాలను పోగొట్టుకున్న వారవుతారు. హరిహరులను తులసి పత్రితో పూజించినచో వాడు తప్పక మోక్షమునొందగలడు. తులసి దళాలలో గంధాది సర్వతీర్థాలు, విష్ణాది సమస్త దేవతలు నివసిస్తారు. మహాపాపాది కర్మలు చేసిన వారెవరైనా సరే మరణించేటప్పుడు తులసి మన్ను పూసుకుని మరణిస్తే వాడి జోలికి యమదూతలు గాని, యముడు గాని పోవడానికి జంకుతారు. అట్టివాడు ముమ్మాటికి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడంలో ఎట్టి సందేహమూ లేదు. తులసి గంధాన్ని పూసుకునే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటుండదు. మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనికి తులసి వనంలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు. అంతేకాదు తులసి మహత్యం వైద్య శాస్త్రాలలో కూడా చెప్పబడింది కదా.
వివిధ రకాల జబ్బులకు తులసి ఎంత ఉపయోగకారి కాగలదో శాస్త్రాలలో కూడా చెప్పబడింది. అంతటి మహమాన్వితమైన తులసిని స్మరించడం సర్వదా శ్రేయస్కరం. ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు గాలి గాని, ఉసిరికలి గాని సమస్త మానవాళి ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకము. సరస్వతీ స్వరూపమై ఉసిరికను పూజించుటచే సమస్త పాపాలు తొలగిపోయి జీవన్ముక్తుడవుతాడు. అందుచే కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలని చెప్పి అందరూ ఉసిరి చెట్టు నీడన భోజనాలు చేస్తారు. తద్వారా విష్ణుమూర్తికి ప్రీతి పాత్రురాలై జ్ఞాన సంపదను సొంతం చేసుకొనగలరు. ఉసిరికను, తులసి దళాలను నిత్యము ఎవడు దగ్గర ఉంచుకుంటాడో వాడు తప్పక వైకుంఠ ప్రాప్తిని పొందగలడు. ఉసిరిక వలన లాభాలు ఇంతింతి అని చెప్పజాలము. ఆయుధ వృద్ధికి, మంచి జీర్ణక్రియకు, తెలివితేటలు వృద్ధి పొందుటకు ఉసిరిక పెట్టింది పేరు. ఉసిరి చెట్టు కింద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పాప విముక్తులై స్వర్గలోకానికి ఎగుతారు. తులసి దళాలతోనూ ఉసిరిక పండ్ల రసం గాని, ఆ పండ్లతో గాని స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి దళాలతోనూ ఉసిరికలతోనూ పూజ చేస్తే విశేష పుణ్యఫలాన్ని పొందగలరు. కార్తీక మాసంలో సమస్త దేవతలు, ఋషులు ఉసిరిని ఆశ్రయించుకుని ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరికలతో పూజ చేయటం వలన సమస్త దేవతల దీవెనలు పొందవచ్చును. వైద్య శాస్త్రంలో ఉసిరికకు గల ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. వివిధ రకాల జబ్బులను నయం చేసే గుణం ఉసిరిలో ఉన్నదనుట అక్షర సత్యం. లేత ఉసిరి పండ్ల నుండి కారుతున్న రసంతో నేత్ర వ్యాధులను నయం చేయవచ్చునని వైద్య శాస్త్రం చెబుతున్నది. సమస్త రోగాల నివారణకి ఉసిరి, తులసిల ప్రాముఖ్యం అందరికీ విదితమే. కార్తీక మాసంలో ఈ రెండింటికి ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏ ద్వాదశి నాడైతే సరే తులసి దళాలను కోయరాదు. కార్తీక మాసమందు ఉసిరి పత్రిని అస్సలు కోయరాదు. దీనికి విరుద్ధంగా చేసిన వాడు నరకలోకాన్ని చేరుతాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తున్నాడో వాడి ఆయువు పెరుగుతుందని తెలుసుకున్నాం. ఉసిరి నీడలో విష్ణువును పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించి విష్ణు క్షేత్రాలన్నింటిలోనూ పూజించినంత పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు, లీలలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. సృష్టి స్థితి లయకారులలో స్థితికారకుడగు విష్ణువు స్థితిని స్థితపరిచేవాడే గాని లయింపజేయువాడు కాదు. కావున సృష్టికారకుడైన బ్రహ్మ, లయకారకుడైన శివుడు ఈ ఇద్దరిని ఎప్పటికప్పుడు తన విష్ణుమాయచే కాపాడుకుంటూ ఈ సమస్త సృష్టికి జీవనాధారుడుగా విరసిల్లుతున్నాడు. అందుచే బ్రహ్మ గాని, శివుడు గాని మరెవరైనా సరే ఏ ఆపదలో మునిగియున్నా ప్రథమంగా శరణు వేడేది శ్రీ మహావిష్ణువే అనుట శాస్త్ర సత్యం. అంతటి మహిమాన్వితుడైన శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రులైన తులసిని, ఉసిరికను పూజించడం అనేది విష్ణుమూర్తికి దగ్గరవ్వటమేనని గ్రహించాలి. కావున భక్తులారా, శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన ప్రేమకు పాత్రులు కావాలి. అందున కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయు పూజలు అగణిత పుణ్య ఫలములను గ్రహించండి. కార్తీక మాసం 30 రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి తరించాలి. వైకుంఠ ప్రాప్తిని పొందాలి. సమాప్తం.